అది ఈరోజు ఒక పాఠాన్ని మనం నేర్చుకుందాం. పాఠం పేరు నుదిటి రాతలే మనిషికి బ్రతుకు బాటల అనే ఒక పాఠాన్ని మనం నేర్చుకుందాం. నుదిటి రాతలు అంటారు కదా, నుదిటి రాతలు అని తెలుసా? దేవుడు ఏం చేశాడంటే ప్రతి మనిషికి ఏం చేశాడు? దేవుడట నుదుటి మీద రాతలు రాసి పెట్టాడంట. రాతలు రాసి పెట్టి ఈ భూమి మీదకి మనుషుల్ని పంపించాడంట. ఎవరితోనైనా మీరు మాట్లాడండి. సడన్గా ఎవరో ఒక వ్యక్తి చనిపోయాడు అనుకోండి, ఆ చనిపోయాడు ఎందుకు బాబు ఇలా చనిపోయాడనంటే వాడు తలరాత అండి, వాడు తలరాతను మనం ఏం చేయగలం? వాడికి దేవుడు అలా తలరాత రాశాడు అలా చనిపోమని మనం ఎవరో ఆపగలము? ఆపే శక్తి మనకు లేదండి అని అంటారు. అదే దేవుడు మనుషుల్ని తలరాతలను రాస్తాడా? అలాగే అంటారు, జనాలు అంటారు. కానీ మనం తెలుసుకోవాలి బైబిల్ ఏం చెప్తుంది, దేవుని మాటలు ఏం చెప్తున్నాయి. ఒకడు దొంగగా మారిపోయి తిరుగుతుంటాడు, దొంగలాటలు చేస్తుంటాడు. వాడి పనే దొంగతనాలు. ఆ దొంగతనాలు చేయమని దేవుడు నుదుటి మీద రాతలు రాశాడా? ఆ నుదుటి మీద రాతలు రాశాడా? ఒకడు దొంగతనం చేయమని, ఒకడికి వ్యభిచారం చేయమని, ఒకడికి దోచుకోమని, ఇంకొకడికి దాచుకోమని, ఇంకొకడికి అబద్ధాలు ఆడమని, ఇంకొకడికి చంపమని దేవుడు ఇటువంటి విధంగా దేవుడు మనుషుల్ని రాతలు రాస్తాడా? అలాగే రాతలో ఒకవేళ దేవుడే రాస్తే అసలు దేవుడిదే తప్పు అవుతుంది. మనకు శిక్షించిన అవసరత అతనికి లేదు. ఎందుకు లేదు? ఎందుకు ప్రభు మళ్ళీ మమ్మల్ని శిక్షిస్తున్నామని అడిగితే తలరాతలు రాసింది ఎవరయ్యా? నువ్వే రాసావు కనుక తప్పు నీదే. అంటే దేవుడిదే తప్పు అని మనం చెప్పచ్చు, అంతే కదా? తలరాతలను దేవుడు రాస్తాడా అనే ఒక పాఠాన్ని మనం ఈరోజు నేర్చుకుందాం. మొట్టమొదటిగా కీర్తనల గ్రంథము 139వ కీర్తన 16వ వచనం నుంచి మనం 16వ వచనాన్ని ఒకసారి చూద్దాం. 139వ కీర్తన 16వ వచనం చదవండి. నేను పెండమనై ఉండగా నీ కనులు నన్ను చూచెను, నియమింపబడిన దినము ఒకటైన కాక మునుపు నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములాయను. ఎప్పుడంటే దేవుడు మన దినాలను రాసుకున్నాడంట? ఎప్పుడు రాసుకున్నాడు? నువ్వు పుట్టిన తర్వాత రాసుకున్నాడా? పుట్టక ముందు రాసుకున్నాడా? మనము తల్లి గర్భములోనికి రాక మునిపే, పిండముగా మారక మునిపే, తల్లిదండ్రులు ఏకంగా కూడక మునిపే ఏం రాసుకున్నాడు దేవుడు? తన గ్రంథములో రాసుకున్నాడు. నీకు ఎన్ని దినాలు ఈ భూమి మీద ఇవ్వాలో ఏం రాసుకున్నాడు? ఇక్కడ తలరాతలు రాశాడా? నీ దినములను రాశాడా? నువ్వు ఎన్ని దినాలు ఈ భూమి మీద బ్రతకాలో రాశాడు దేవుడు. నీ తలరాతలను రాయలేదు దేవుడు. నువ్వు దొంగగా మారిపోవని రాయలేదు, నువ్వు వ్యభిచారిగా మారిపోవని రాయలేదు. నువ్వు ఎన్ని దినాలు ఈ భూమి మీద బ్రతకాలో దేవుడు రాశాడు మనకు. అదే చెప్తున్నాడు ఇక్కడ. ఎప్పుడు రాసుకున్నాడు దేవుడు? మనము తల్లి గర్భంలో పడక మునిపే నువ్వు ఎన్ని దినాలు ఇక్కడ బ్రతకాలి అని దేవుడు అట రాసుకున్నాడట. తన పనులు రాసుకున్నాడు. ఒక వ్యక్తి ఈ భూమి మీదకి వస్తున్నాడంటే, ఒక తల్లి గర్భంలోనికి ఒక బిడ్డ పుడుతున్నాడనంటే, వస్తున్నాడంటే వాడి దినాలు ఎన్ని దినాలు బ్రతుకుతాడు, ఆడి జీవితం ఎటువంటిది, ఆడు ఎలాగ బ్రతుకుతాడో కూడా దేవుడికి తెలుసండి. ఆడు ఎలా బ్రతుకుతాడో దేవుడికి తెలుసు. కానీ వాడి దినాలనేది దేవుడు రాసి పెట్టాడంట. ఎక్కడ రాసి పెట్టుకున్నాడు? తన గ్రంథమందు రాసుకున్నాడంట. దేవుడి దగ్గర ఒక గ్రంథం ఉంది, ఆ గ్రంథంలో రాసుకున్నాడు. నాయనా నువ్వు వెళ్ళు, యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. ఎన్ని సంవత్సరాలు బ్రతికాడండి? 33.5 సంవత్సరాలు పైగా బ్రతికాడు. అంటే దేవుడు అంతే రాసుకున్నాడా?
అవునండి, అంతే రాసుకున్నాడు. నువ్వు ఇన్ని సంవత్సరాలే బ్రతకాలని దేవుడు రాసుకున్నాడు. ఆ 33.5 సంవత్సరాలు ఏ పనులు చేయాలో దేవుడు రాశాడు తెలుసా? మనం ఏ పని చేయాలో దేవుడు రాశాడు. ఏ పని చేయాలని రాశాడండి దేవుడు? దొంగ పనులు చేయమని రాస్తాడా దేవుడు? ఎవరిదైనా దోసుకోమని రాస్తాడా దేవుడు? ఎవరినైనా తిట్టమని రాస్తాడా దేవుడు? ఎవరినైనా కొట్టు అని చెప్తాడా? అలాంటివి రాసుకోడండి దేవుడు. ఏం రాసుకున్నాడట? ఎపిసీలకి రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం. ఎపిసీలకి రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం చూడండి. మరియు వాటి యందు మనము నడుచుకొనున్నట్లు దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలను చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. ఎవరు పని చేయడానికి ఇక్కడ దేవుడు పంపించాడట? ఎవరు పని చేయడానికి ఇక్కడ దేవుడు మనుషుల్ని పంపించాడట? దేవుని పని చేయడానికి ప్రతి మనిషిని ఈ భూమి మీదకి దేవుడు పంపించాడు. అర్థమవుతుందా? సత్క్రియలు అనగా మంచి పనులు చేయుటకే ఈ భూమి మీదకి ప్రతి మనిషిని పంపించాడు. మనం అనుకుంటాం, నేను పుట్టాను కనుక మా అమ్మా నాన్నకి మంచిగా చూసుకోవాలి, నేను పిల్లల్ని కన్నాను కనుక నా పిల్లల్ని నేను మంచిగా చూసుకోవాలి అని అనుకుంటాం. మనము ఎవరినో సంతోష పెట్టడానికో ఎవరినో ఈ లోకంలో పెంచడానికో మనం రాలేదు. దేవుని పని చేయడానికి ఈ భూమి మీదకట పంపించాడు దేవుడు. ఎందుకు పంపించాడు దేవుడు? దేవుని పని. ఏం పని అవి? సత్క్రియలు, మంచి పనులు. మంచి పనులు అలాగే ఏంటి? దేవుని వాక్యం ప్రకటించడం, దేవుని మాటలు అనేకులకి నేర్పించడం, దేవుని పనిలో మన అవయవాల్ని వాడుకోవడము. చూసారా? దేవుని కోసం మనకున్న ధనాన్ని, మనకున్న అవయవాల్ని, మనకున్న శరీరాన్ని, సమస్తాన్ని సమర్పించుకోవడమే. ఈ శరీరం ఎవరిచ్చారు? దేవుడు. ఎవరిచ్చారు మనకి శరీరం? దేవుడు ఇచ్చాడు. తను మనం పుట్టక ముందే తను రాసుకున్నాడు. ఇదిగో ఒక శరీరాన్ని నీకు అమరుస్తున్నాను, ఆ శరీరంతో తల్లి గర్భంలోనికి వెళ్తావు, ఆ తల్లి గర్భం నుంచి భూమి మీదకి వస్తావు, భూమి మీదకి వచ్చిన తర్వాత ఏ పని చేయాలి, ఎలాగ నువ్వు బ్రతకాలి అన్న సంగతి ముందుకంటే దేవుడు మన కోసము రాసిపెట్టాడట. సత్క్రియలు, మంచి పనులు చేయడానికట మనకు దేవుడు ఈ శరీరాన్ని ఇచ్చాడట. తలరాతలు అంటే ఏంటనుకున్నారు? దేవుడు తల మీద రాతలు రాసి పంపించలేదు నీకు. మంచి పని చేయనానే అని ఈ భూమి మీదకి పంపించాడు. 60, 70, 80, 90, 120 సంవత్సరాలు బ్రతికిన వాళ్ళు ఉన్నారు. ఇన్ని సంవత్సరాలు బ్రతుకునిచ్చింది ఎవరు? దేవుడే. ఇన్ని సంవత్సరాలు మనం ఆరోగ్యవంతులుగా బ్రతుకుతున్నామనంటే ఎవరిచ్చారు ఈ ఆరోగ్యం? దేవుడేనండి. ఆ దేవుడు ఆరోగ్యం ఇవ్వకపోతే, ఆ దేవుడు మనకి మంచిగా చూడకపోతే మనం ఇన్ని రోజులు ఈ భూమి మీద బ్రతకలేము. చూసారా? బ్రతకలేము. దేవుడిచ్చిన బ్రతుకు ఇదంతా. ఇంకా మనం చూడగలిగితే మత్తయి సువార్త ఒకసారి తీయండి. మత్తయి సువార్త 26వ అధ్యాయము 24వ వచనం. 26, 24. మనుషు కుమారుని గురించి రాయబడిన ప్రకారము, యేసుక్రీస్తు గురించి అంటే రాయబడిన ప్రకారము, దేవుడు రాసుకున్న ప్రకారము అని చెప్తున్నాడు ఇక్కడ. అతని పోగుచున్నాడు కానీ ఎవరి చేత మనుషు కుమారుడు అప్పగింపబడును ఆ మనుషునికి శ్రమ అని చెప్పాడండి. యేసుక్రీస్తు గురించి కూడా దేవుడు రాసుకున్నాడట. ఏమని రాసుకున్నాడు? ఏ దినాన ఎంతమందిని స్వస్థపరచాలి, ఏ దినాన ఎన్ని అద్భుతాలు చేయాలి. చూసారా? ఆయన ఏ అద్భుతం చేయాలి,
యేసుక్రీస్తు ఎలాగ మాట్లాడాలి, యేసుక్రీస్తు ఎలాంటి సత్క్రియలు చేయాలి అని దేవుడు రాసుకున్నాడట. ఆ రాసుకున్న ప్రకారం యేసుక్రీస్తు చేస్తున్నాడట పని. మధ్యలో ఒకడు వచ్చాడు యేసుక్రీస్తుని అప్పగించడానికి. ఏ మనుషుడైతే యేసుక్రీస్తుని అప్పగిస్తారో, మంచి పని చేస్తున్న వాళ్ళకి ఎవరైనా ఎప్పుడైనా అడ్డుపడతాడో ఆ మనిషికి ఏమొస్తుంది? శ్రమ వచ్చేస్తుందండి. సత్క్రియలు, మంచి పనులు చేస్తున్న ఏ వ్యక్తికి కూడా మనం ఏం చేయకూడదు? ఆటంకపరచకూడదు. దేవుడి పనిలో ఉన్నవారికి ఇబ్బంది పెట్టకూడదు. దేవుని సేవలో చేస్తున్న వారికి దుఃఖపరచకూడదు. దేవుడి సేవని ఆటంకపరచకూడదు. ఒకవేళ ఆటంకపరిచినా, ఇబ్బంది పెట్టినా ఆ మనుషులకి ఖచ్చితంగా శ్రమ అన్నాడండి. అలాగే ఇస్కరియోతు యోధ ఏం చేశాడండి? యేసుక్రీస్తు దేవుని పనిలో ఉన్నాడు. ఆ యేసుక్రీస్తు దేవుని పని చేస్తుంటే డబ్బులు కాసపడి యేసుక్రీస్తు దగ్గర చేరి యేసుక్రీస్తుని అప్పగించాడు. అప్పగించిన తర్వాత ఏం పొందాడండి? ఆయన శ్రమ పొందాడు. ఎక్కడ పొందాడు? శ్రమలు ఎక్కడ పొందాడు? భూమి మీద కాదండి, నిత్యమైన నరకం ఉంది, నరకాగ్ని గుండం ఉంది. ఆ నరకాగ్ని గుండము నుంచి తప్పించడానికి యేసుక్రీస్తు వచ్చి దేవుని పనిలో ఉంటే, దేవుని పనిలో ఉన్న వ్యక్తికి ఆటంకపరిచి అప్పగించి ఉరిపెట్టుకొని చనిపోయాడు. ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్య అంటారు ఈ లోకంలో. ఆత్మహత్య ఎవరు ఈ భూమి మీద చేసుకోలేరు. శరీర హత్య చేసుకున్నాడు. శరీరం నుంచి ప్రాణాన్ని తీసుకోగలిగాడు కానీ ఆత్మని చంపలేడు ఎవడు. ఆ ఆత్మ ఎక్కడికి వెళ్ళిపోయింది? నిత్యాగ్ని నరక గుండానికి వెళ్ళిపోయింది. శ్రమ. దేవుని పనిలో ఉన్నవారికి, దేవుడు చెప్పినట్టు చేస్తున్న వారికి ఎవరైనా ఆటంకపరిస్తే ఆ వ్యక్తికి శ్రమ వచ్చేస్తుందని చెప్తున్నాడు. యేసుక్రీస్తు 33.5 సంవత్సరాల కాలంలో తన కోసము ఎప్పుడైనా ఆలోచించాడా? తన కోసము ఎప్పుడైనా బ్రతకాలనుకున్నాడా? ప్రపంచంలో ఉన్న ప్రజలందరినీ ఎలాగ రక్షించాలి, ఆ ప్రజలందరినీ దేవుడి దగ్గరికి ఎలా తీసుకుపోవాలి, వారిని నరకం నుంచి ఎలాగ తప్పింపబడాలి, స్వర్గానికి ఎలాగ నడిపించాలని ఒక ఆలోచనతో రాత్రుని పగలు నిద్రలు మానుకొని దేవుని పనిలో ఉన్నాడండి. చాలా కష్టపడి పని చేస్తున్నాడు. ఎందుకు పని చేస్తున్నాడు? దేవుడు రాసుకున్నాడు. ఏమని రాసుకున్నాడు? ఇదిగో నాన్న, ఈరోజు నువ్వు ఈ పని చేయాలి. దేవుడు ఏ పని చెప్పాడో ఆ పని చేయడానికే యేసుక్రీస్తు వారు వచ్చారు. ఒక యేసుక్రీస్తుకే దేవుడు రాశాడా? మనలను రాయలేదా దేవుడు? అలాగైతే పక్షపాతం అయిపోతాడు కదా దేవుడు. అందరికీ రాసుకున్నాడు దేవుడు. నా పనుల్లో, నా ఆలోచనలో, నా తలంపుల్లో మీరు బ్రతకాలి నాన్న. నా పని కోసమే తల్లి గర్భంలోనికి మీకు పంపించాను. తల్లి గర్భం నుంచి భూమి మీదకి వచ్చారు. భూమి మీద మీకోసం బ్రతకకండి, మీకోసం బ్రతకకండి. ఈ లోకంలో చూడండి, ఆకాశ పక్షులను చూడండి, నక్కలను చూడండి, ఎన్నో జీవరాశులను చూడండి. అవి వాటి కోసం బ్రతకవు, ఎక్కడ కొట్లు కట్టుకోవు, ఈ లోకంలో సంపాదించుకోవాలనుకోవు, రేపటి గురించి ఆలోచించవు. మీరు కూడా అలాగే ఆలోచించకండి. రేపు ఏ పని చేయాలో దేవుని పని కోసం ఆలోచించండి. అప్పుడు మీ పని దేవుడు చేస్తాడు. మనం దేవుని పని కోసం ఆలోచిస్తే మనకేటి కావాలో దేవుడు ఇస్తాడు. చూసారా? ఇక్కడ అదే చెప్తున్నాడండి. ఏమని చెప్తున్నాడు? దేవుడు రాసుకున్న ప్రకారంగా యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద పని చేస్తున్నాడట. ఇంకా చూద్దామండి. అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయము. అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయము 34వ వచనం. అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయం 34వ వచనం చూడండి. దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించుచున్నాము. అర్థమైందా? తలరాతలు చెప్తారు కదా చాలామంది, దేవుడు పక్షపాత, నువ్వు దొంగగా తిరుగురా అని నీ బుర్ర మీద రాసి పెట్టేశాడా? రాశాడా? నువ్వు ధనవంతుడిగా నువ్వు ఈ భూమి మీద బ్రతుకని రాశాడా? నువ్వు బేదోడుగా నువ్వు ఈ భూమి మీద బ్రతుకని రాశాడా? నువ్వు దరిద్రుడిగా ఈ భూమి మీద బ్రతుకని రాశాడా దేవుడు? వాడేటి ధనం కలిగి ఉన్నాడు, నేనేటి బేదోడు అని ఉన్నాను
ఆడేటి ఎకరాలు ఎకరాలు సంపాదించుకుంటున్నాడు, నేనేటి సంపాదించుకోవడం లేదు, నా తలరాతలు ఇలాగే రాశాడా దేవుడు, అయ్యో దేవుడా నువ్వు ఎంత అన్యాయం చేసావని చాలామంది అంటున్నారు ఈరోజు దేవుడికి. అలాగే అనడానికి కారణం ఎవరండి? దేవుడు తలరాతలు రాశారని చెప్తున్నారు చాలామంది. దేవుడు రాస్తే అందరికీ ఒకేలాగా రాస్తాడు, మనిషికి ఒకలాగా దేవుడు తలరాతలు రాయడు. ఒకవేళ అలాగ రాస్తే ఆ దేవుడు ఏమైపోతాడు? పక్షపాత అయిపోతాడు. పక్షపాత అయిపోతాడా లేదా? మనిషికి అలాగ చూస్తున్నాం అనుకో, నీ కడుపును పుట్టిన పిల్లలు ఒక కొడుకు ఒకలాగా, ఒక కూతురుకు ఒకలాగా, ఇంకొకడికి ఇంకోలాగా చూసామనుకోండి, అప్పుడు మంచి తండ్రి అవుతావా? అవలేవే. నీ కడుపులో ఇద్దరు పిల్లలు పుట్టిన ఇద్దరికి ఒకేలాగా చూడాలి, అప్పుడు నువ్వు నిజమైన తండ్రి అవుతావు. అదేవిధంగా దేవుడు కూడా పక్షపాతి కాడు, మనిషికి ఒకలాగా చూడడానికి. అందరికి ఒకేలాగా చూస్తాడు, అందరికి ఒకేలాగా రాసుకున్నాడు దేవుడు. ఈ భూమి మీదకి వెళ్ళి పని చేయడని అందరికి ఒకటే పని, సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టిని సువార్త ప్రకటించండి. మనిషికి ఒక పని లేదు, అందరికి ఒకటే పని దేవుడు ఇచ్చాడు. ఆ పనుల్లో ఎవరున్నారో ఎలా బ్రతుకుతున్నారో దేవుడు చూస్తాడటండి. పక్షపాతి కాడట. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయము, ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయం తీయండి. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 29వ వచనం, 7:29. ఇది ఒకటి మాత్రము నేను కనుగొంటిని, ఏమనగా దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించెను. చూసారా, దేవుడు అంటే మనుషులంటే ఎలా పుట్టించాడట? యథార్థవంతులుగా పుట్టించాడా? నువ్వు దొంగగా మారని పుట్టించాడు దేవుడు? నువ్వు వ్యభిచారిగా మారిపోని పుట్టించాడా దేవుడు? ఈ లోకంలో నీకు నచ్చినట్టుగా ఈ భూమి మీద బ్రతుకురాని పుట్టించాడా దేవుడు? నీ ఇష్టానుసారంగా బ్రతకమని దేవుడు నిన్ను సృష్టించాడా? యథార్థవంతులుగా సృష్టించాడు దేవుడు. పాపము లేని వారుగా, పరిశుద్ధులుగా, నీతిమంతులుగా దేవుడు పుట్టించాడు. ఈ భూమి మీదకి మనుషుల్ని పంపించాడట దేవుడు. చూసారా, అది తెలియక ఏమనుకుంటున్నారు మనుషులు? అది తెలియక ఏమనుకుంటున్నారండి? ఇది చూడండి, ఇది ఒకటి మాత్రము నేను కనుగొంటిని. అదేమిటంటే నరులు, ఈ భూమి మీదకి వచ్చిన మనుషులందరినీ దేవుడు ఎలా సృష్టించాడట? యథార్థవంతులుగా, మంచోళ్ళుగా సృష్టించాడు. జన్మ పాపము, కర్మ పాపము ఇలాంటి వాళ్ళుగా పుట్టించలేదు దేవుడు. పుట్టుకతోటే జన్మ పాపం ఉంది అంటారు చాలామంది. కర్మ అండి, నా కర్మ, నేనేం చేస్తాను? ఆ దేవుడు రాసిన తలరాతలండి ఇవి. ఆ తలరాతల్ని ఎవడు చెరుపుతాడనండి? తలరాతలు చెరిపేవాడు ఎవడు లేడు. ఆ దేవుడు నాకు రాసి పెట్టాడు, ఇదిగో ఇలా బ్రతకమని, అందుకే నేను ఇలా బ్రతుకుతున్నానని అంటారు చాలామంది. దేవుడు మనుషుల యొక్క తలరాతలను రాయడు. అలాగ రాస్తే మనిషికి ఒకలాగా రాయడు, రాస్తే ఒకేలాగా రాస్తాడు అందరినీ. యథార్థవంతులుగా సృష్టించాడట. కానీ మనుషులు ఏమైపోయారట చూడండి, కిందన చెప్తున్నాడు. కానీ వారు ఈ విధమైన తంత్రములను కల్పించుకుంటారు. ఇదిగో నీ నుదుటి మీద దేవుడు రాశాడు, నీ నుదుటి రాతలు రాశాడు దేవుడు. తంత్రము ఇది ఎవరు పెట్టింది? ఆ తంత్రాలు మనుషులు పెట్టారు, దేవుడు పెట్టలేదు. అలాంటి తంత్రం, అబద్ధాలు ఆడే అవసరత దేవుడికి లేదండి. దేవుడు ఏదైనా చెప్తే నిజమే చెప్తాడు, కానీ అబద్ధాలు చెప్పడు. చూసారా, ఈ మనుషులు వెళ్ళటాలంటే వాడు తలరాత అంతే, చనిపోయాడు అని అంటాడు. వీడు బైక్ పట్టుకుంటాడు, వీడి ఇష్టానుసారంగా డ్రైవింగ్ చేస్తాడు, వీడికి నచ్చినట్టు తోలుతుంటాడు. ఒక జాగ్రత్త ఉండదు, ఒక భద్రత ఉండదు, ఇష్టానుసారంగా బ్రతికి చనిపోతాను అంటారు. వాడు తలరాత, మరి ఏం చేస్తాం? వాడు తలరాత చచ్చిపోయాడని అంటాడు. వాడు తలరాత కాదండి అది. నీ జాగ్రత్తలు కరెక్ట్గా లేవు, జాగ్రత్త తీసుకోవాలి. మీకు అందరికీ తెలుసు కదా, చిన్నప్పుడు ఒక కథ వినేవాళ్ళం. ఏ కథ? ఒక తండ్రి కొడుకులట పొలంకి వెళ్ళారట, మేకలకు పట్టుకొని. పొలం పని చేసుకుంటున్నాడు తండ్రి. కొడుకుని ఏం చేశాడట? మేకలు కాసుకోరని చెప్పాడట. మేకలు కాయరనంటే ఏమని పిలిచాడట? ఫస్ట్ నానా పులి వచ్చింది అన్నాడట. తండ్రి తొందరపడి పరిగెత్తుకొని వెళ్ళి
ఎక్కడరా నాన్న పులి అనుకుని మేకల్ని కాపాడాలి, నా కొడుకుని కాపాడాలనుకుని పరిగెత్తుకొని వెళ్ళాడంట. వెళ్ళి చూసేటప్పటికి నవ్వుతున్నాడు కొడుకు. ఏదిరా పులి అంటే ఒట్టిగే చెప్పాను నాన్న, నువ్వు వస్తావు రావా నాన్న అన్నాడట. ఒరే అలా చెప్పకరా అని చెప్పేసి వెళ్ళిపోయి మళ్ళీ పొలం పని చేసుకుంటున్నాడట. మళ్ళీ పొలం పని చేసుకుంటుంటే మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ కేకేసాడట. నానా పులి అని మళ్ళీ కేకేసాడట. మళ్ళీ కరపత్తుకుని మళ్ళీ వచ్చాడట. వచ్చి చూస్తాడికి ఏ పులి లేదంట. రెండోసారి పిలిచినప్పుడు ఊర్లో అందరికి పిలిచి పులి వచ్చింది, నా మేకలు తినేస్తుంది, మా కొడుకుని చంపేస్తుందేమనేసి అందరికి పిలుచుకొని తీసుకొచ్చాడట. చూస్తాడికి ఏ పులి లేదంట. మళ్ళీ నవ్వాడంట. మూడోసారి నిజంగా పులి వచ్చిందంట. ఈ రెండుసారి అబద్ధాలు చెప్పాడు. మూడోసారి ఏమొచ్చింది? పులి వచ్చేసింది. నానా పులి అని అంటే తండ్రి వెళ్ళలేదంట, ఆ ఊర్లో ఉన్నోళ్ళు వెళ్ళలేదంట. మొత్తానికి ఏం చేసింది? కొడుకుని చంపేసింది. ఇప్పుడే తలరాత అది దేవుడు రాశాడా అలాగా తలరాతని? నువ్వు ఉత్తొత్తునే చెప్పావు, నిజంగా వచ్చినప్పటికి నీ దగ్గరికి ఎవరు రాలేదు. చూసారా, మనుషులు రాసుకుంటున్నారు. నేను ఇలా దొంగగా మారిపోవాలనుకొని తెల్లవారులేసి నేను దొంగతనానికి వెళ్తాననుకొని దేవుడికి మొక్కిన వాళ్ళు ఉన్నారు తెలుసా. నా దొంగతనాలు చక్రంగా ఫలించాలి, ఫలిస్తే దేవుడా నాకు వచ్చిన డబ్బులు నీ ఉండిలో తెచ్చి సగమేసేస్తా. చూసారా, దేవుడికి లంచం ఇచ్చిన వాళ్ళు అయిపోయారు మనుషులు. అంతే, నువ్వు దొంగలాడడానికి కూడా నువ్వు దేవుడికి మొక్కేసి తీసుకెళ్తారా? దేవుడు అలా రాసుకున్నాడా? దొంగతనం చేయరా అని తల మీద రాసి పెట్టాడా? ఎంత తప్పుడు మాటలండి అవి. దేవుడు ఎప్పుడు అలాగా చేయడు. మనుషులే తంత్రాలు కల్పించుకుంటున్నారు, అబద్ధాలు చెబుతున్నారు. నా చిన్నప్పుడు అండి మా ఊర్లో పురాణాలు చదువుతుండేవాళ్ళు. ఆ చదివిన టైంలోట ఈరబ్రహ్మం గురించి మాట్లాడేటప్పుడు ఎక్కడొక చక్రము, ఎక్కడొక చక్రము, ఎక్కడొక చక్రం, ఇలాగా అన్ని చక్రాలు, ఇక్కడ చక్రం, నుదుట్లో చక్రాలు ఉంటాయనేసి ఆ పుస్తకంలో చెప్తుంటాడు అనమాట. అదే పుస్తకం నుంచి ఒక సినిమా తీశారు. తీసేసేటప్పటికి ఆ ఎర్రబ్రహ్మం అనేవాడు చెప్తున్నాడు అనమాట. ఇది ఈ చక్రము, అది ఆ చక్రము అనుకుని అన్ని చెప్తుంటే ఆ ఊర్లో ఉన్న ఒక భక్తుడు పెట్టాడు, కక్కడనేవాడు. ఆడు వినేసి ఏం చేస్తాడు, ఓ ఇన్ని చక్రాలు ఉన్నాయా, నా భార్యకి ఎన్నిసార్లు చెప్పినా ఆ ఎర్రబ్రహ్మం చెప్పిన మాటలు వినొద్దంటే అక్కడికే వెళ్తుంది, ఇన్ని చక్రాలు ఉన్నాయని అంటున్నాడు కదా, ఆ చక్రాలు నేను చూస్తానని ఏం కత్తి పట్టుకొని ఇన్ని దగ్గరలు చక్రాలు ఉన్నాయన్నాడు. అన్ని దగ్గరలు నరికి పారేశాడు. చూస్తాడికి ఏ చక్రం లోపు లేదు. అంటే అబద్ధాలు చెప్తారు. అబద్ధాలు చెప్పి ఈ అవయవాలలో చక్రాలు ఎక్కడైనా ఉన్నాయండి? ఈ రోజుల్లో చూడండి, ఏ డాక్టర్ దగ్గర తీసుకెళ్తే లోపల ఏమైనా ఉంటాయంటే పేగులు, ఎముకలు, ఈ కిడ్నీలు, ఇవన్నీ అవయవాలన్నీ లోపల ఉంటాయి. కానీ అవయవం దగ్గర ఏదైనా ఒక చక్రం పెట్టాడు దేవుడు? పెట్టాడా? తంత్రాలు కల్పిస్తారు, అబద్ధాలు చెప్పుతారు. ఇవి దేవుడు మాటలు అనేసి మనకి నేర్పిస్తారు. చూసారా, ఇక్కడ అదే చెప్తున్నాడు, ఈ విధమైన తంత్రములు చెప్తాడు, నువ్వు నిదుటి రాతలు రాసింది దేవుడే. ఆడ ఇష్టానుసారం బైక్ మీద వెళ్ళి ఆడికి నచ్చినట్టు తిరిగి ఆడు కాలో చెయ్యి ఇరిగిపోతే అది ఈడి వల్ల ఇరిగిందని చెప్పడం, అది ఎవరి మీద పెడతాడు? దేవుడి మీద పెట్టేస్తాడు. దేవుడు అలా రాశాడు, ఆడికి అక్కడ కాలేమని అని చెప్తాడు. అది నుదుటి రాతలు అని చెప్తాడు. దేవుడు ఎప్పుడు అలాగా రాసుకోడు. చూసారా, ఇంకా చూడగలిగితే రోమీలకు రాసిన పత్రిక తీయండి. రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 21వ వచనం. 1వ అధ్యాయం 21వ వచనం. మరియు వారు దేవునిని ఎరిగియు ఆయనను దేవునిగా మహింపరచలేదు. చూసారండి, ఈ భూమి మీద మనుషులంట దేవుణ్ణి వెరిగారట, దేవుడు ఎవరో తెలుసులంట. కానీ ఆ దేవుడిని ఏం చేశారట? దేవుడిగా మహింపరచట్లేదట. ఎలాగ మరి చేస్తున్నారని కింద చెప్తాడు చూడండి. కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం లేదు కానీ వారి వాదముల యందు ఏమై ఉన్నారు? వ్యర్థులు. అంటే దేవుడు చెప్పినట్టు మనిషి బ్రతకడా? ఈ భూమి మీద బ్రతకడానికి ఇష్టం లేదట చాలామందికి. దేవుణ్ణి విరిగి దేవుణ్ణి తెలుసుకొని దేవుడి దగ్గర బ్రతకాలన్న సంగతి మర్చిపోతున్నారు మనుషులు.
వీళ్ళు ఇష్టానుసారంగా దేవుని బ్రతికి దేవుని మీద ఇది ఇంకా మళ్ళీ ఇంకా వాదోపవాదాలు చేస్తుంటారు. మా దేవుడు గొప్ప అంటే మా దేవుడు గొప్ప, మీ దేవుడా మా దేవుడా. అసలు దేవుడు ఎవరో ఎవరినైనా చూసారా? దేవుడిని ఎవరైనా చూసారా ప్రపంచంలో? దేవుణ్ణి చూసిన మనిషి ఎవడైనా ఒకడైనా ఉన్నాడా ఈ భూమి మీద? బైబిల్ ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథము దాకా దేవుణ్ణి చూసినోడు లేడు. ఒకవేళ చూస్తే వాడు బ్రతకడు అని దేవుడు బైబిల్లో చెప్తున్నాడు. కానీ మనుషులు ఈరోజు అండి వివిధమైన తంత్రాలండి. దేవుడు నాకు దర్శనం ఇచ్చాడని చెప్తాడండి ఒకడు. దేవుడు నేను ఇప్పుడే చూశానని చెప్తాడండి. ఆ దేవుడు నాకు కళ్ళలోకి వచ్చాడు చెప్పాడని అంటారండి చాలామంది. వస్తాడండి దేవుడు? అలా రాసుకుంటాడండి. నీకు కనిపించినోడు నాకు కనిపించాలా లేదా? నీకు దేవుడు కనిపిస్తే నాకు దేవుడు కనిపించాలి. నీ కళ్ళలోకి వస్తే నాకు కూడా కళ్ళలోకి రావాలి. నీకు ఏదైనా మంచి పని చేయమని చెప్తే నాకు కూడా చెప్పాలి. మనిషికి అలా చెప్తాడా దేవుడు? చెప్పడుగా. మరి వీళ్ళకే ఎందుకు వస్తున్నారు? తంత్రాలు, అబద్ధాలు, మోసాలు, దేవుడి పేరిట దగా చేస్తున్నారండి చాలామంది. లేనిపోని మాటలు చెప్పి దేవునికి దూరం చేస్తున్నారట మనుషులు ఎలా మారిపోయారని చెప్తున్నాడండి దేవుడు. మనుషులు మారిపోయారట. ఇంకా చూడగలిగితే ఆది కాండము 6వ అధ్యాయం 5వ వచనం. ఆది కాండము 6వ అధ్యాయం 5వ వచనం. నరులు చెడుతనము ఏడు గొప్పదన్నాడండి? మంచి పనులు గొప్పవని చెప్పాడు. ఇక్కడ భూమి మీద మనుషులందరూ మంచోళ్ళు, మంచి పనులు చేస్తున్నారు. వాళ్ళ మంచి పనులు చూసి నేను ఆనందిస్తున్నాను, సంతోషిస్తున్నాను, నాకు ఆనందం పొంగిపోతున్నానని దేవుడు చెప్తున్నాడా? ఏం 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 నిండిపోయిందంట భూమి అట? చెడుతనముతో నిండిపోయిందంట. చూడండి, ఈరోజు దేవుడంటే ఎవరికి భయము లేదు, దేవుడంటే భక్తి లేదు, దేవుడంటే దేవుడి కోసం బ్రతకాలనే ఆలోచన మనిషికి లేదండి. ఈ లోకంలో దేనికోసమో బ్రతకాలనుకుంటున్నాడు, ఈ లోకంలో దేన్నే సంపాదించాలనుకుంటున్నాడు. దేవుని కోసం భయభక్తులు కలిగి ఈ భూమి మీద బ్రతకాలన్న ఆలోచన మనిషికి రాకుంటుందండి. ఈ లోకంలో లోక సంబంధంగా బ్రతకాలని ఆలోచిస్తున్నాడు తప్ప దేవుని కోసం బ్రతకాలనే ఆలోచన మనిషికి రావట్లేదు. చూసారా? చెడుతనంతో నిండిపోయిందట ప్రపంచం. చెడు, ఎవరితో మాట్లాడినా చెడు చేస్తున్నారు, పక్కింటి వాళ్ళతో మాట్లాడినా చెడు చేస్తున్నారు, ఎవరితో వ్యాపారం చేసినా మోసం చేస్తున్నారు, ఎవరితో మంచిగా తిరగాలనుకున్నా ఆ మంచితనాన్ని బట్టి మోసం చేస్తున్నారు. మోసగాళ్ళు అయిపోయారండి. అంతే, చెడుతనంతో ప్రపంచం నిండిపోయిందా? నిండిపోయిందండి. అందుకే దేవుడు ఏం చేశాడు? అప్పుడు ఆ కాలంలో ఏం చేశాడండి? నరులు చెడుతనం నిండిపోయినందుక చూసి ఏం చేశాడట? సొదొమ గొమొర్రా పట్టణాలని అగ్నితో ఆహుతి చేశాడంట. అగ్నికి ఆహుతి చేశాడట మనుషుల్ని. తర్వాత కొద్ది రోజులు పోయిన తర్వాత చూసేటప్పటికి మళ్ళీ నోహ కాలంకి వచ్చినప్పటికీ మళ్ళీ జనాలను చూసినప్పటికి ఏమైపోయారట? అప్పుడు కూడా చెడుతనముతో తంత్రాలతో నిండిపోయి ఉన్నారట మనుషులు. అప్పుడేం చేశాడు మళ్ళీ దేవుడు? జలప్రలయముతో ఈ ప్రపంచాన్ని ముంచేశాడంట. మరి ఇప్పుడేం ఊరుకుంటున్నాడు అనుకుంటున్నారా? ఇప్పుడు దేవుడు ఏం చేయడం లేదనుకుంటున్నారా? ప్రపంచములోనికి అంతు పట్టని రోగాల్ని పంపించి మనుషులను పీడిస్తున్నాడు దేవుడు. తెలుసా ఎందుకు ఈ రోగాలు వస్తున్నాయో, ఎందుకు ఈ విపత్తులు వస్తున్నాయో, హఠాత్తుగా ఎందుకు మరణిస్తున్నారో, ఇన్ని రోగాలతో మనుషులు ఖాళీ లేకుండా తిరుగుతున్నారో ఎవరికైనా అర్థమవుతుందా? చెడుతనం. దేవుడంటే భయం లేదు, దేవుడంటే భక్తి లేదు, దేవుడంటే ఎవరు అని అంటున్నారు. నీకు ఒక దేవుడు, నాకు ఒక దేవుడు, వ్యక్తికి ఒక దేవుడు, దేశానికి ఒక దేవుడు, ప్రపంచానికి ఒక దేవుడు. అంతమంది ఉంటారండి? అంతమంది ఉంటారా? ఒకే ఒక్క దేవుడు. ఆ ఒక్క దేవునికి పుట్టుకొచ్చిన మనం అందరము ఆ ఒక్క దేవుని కోసమే బ్రతకమని చెప్తే ఎన్ని తంత్రాలండి మనుషులు. మనిషికి ఒక దేవుడట, కులదేవుడు, కులానికి ఒక దేవుడు, ఇంటికి ఒక దేవుడు, మనిషికి ఒక దేవుడు,
లెక్కలేనన్ని దేవుళ్ళుగా సృష్టించుకున్నాడు మనిషి. దేవుడు కల్పించలేదు ఇలాగా, దేవుడు అలా చేయలేదు, మనుషులే కల్పించుకున్నారట. అలాగా కల్పించుకొని చెడుతనంతో నిండిపోయారట మనుషులందరూ. ఇప్పుడు బాధపడతాడా లేదు దేవుడు? దేవుడిని విడిచిపెట్టి దొరికిన దానివల్ల దేవుడు అని అంటే దేవుడు బాధపడతాడండి. ఏట్రా మీకు యథార్థవంతులుగా నీతిమంతులుగా సృష్టించి మిమ్మల్ని పంపిస్తే ఇలాంటి అబద్ధాలు మాట్లాడుతున్నారేమిట్రా, ఇలా అబద్ధాలుగా మారిపోయారు ఏమిట్రా అని దేవుడు బాధపడుతున్నాడట. ఇంకా చూడండి, ఇంకా చూడగలిగితే కీర్తన రోమిలికి రాసిన పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం. రోమిలికి రాసిన పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం. అలాగైనా ఏమందుము మేము వారికంటే మేము శ్రేష్ఠులమా, మేము తక్కువ వారమా? ఎంత మాత్రము కాము. అందరూ పాపమునకు ఏమైపోయారట? లోనైపోయారా? దేవుడు పాపంతో పుట్టించాడా? అందరూ పాపానికి లోనైపోతున్నారు. పాపం ఈ ప్రపంచాన్ని పరిపాలిస్తుంది, దేవుడి పరిపాలన లేదు. మరి ఇప్పుడు దెయ్యపు పరిపాలిస్తుంది ఈ లోకాన్ని. అందుకే ఎవడి నెతడులో చూసినా చెడు తలంపులే, చెడు బుద్ధులే, చెడు మాటలే, చెడు ఆలోచనలే, చెడు కార్యములే చేయడానికి ఇష్టపడుతున్నారు తప్ప మంచి పనులను చేయుటకు మనిషి ఇష్టపడడం లేదు. ఎందుకు? మనుషులు చెడుతనముతో నిండిపోయారు గనుక, చెడు ఆలోచనలు, చెడు తలంపులతో నిండిపోయారు కనుక మంచి ఆలోచనలు బుర్రకి తట్టడం లేదటండి. అలా మారిపోయారండి. మనిషి మార్చుకున్నాడో వాడి తలరాతలను, కానీ దేవుడు మనిషి తలరాతలను రాయలేదు. ఈడు మార్చుకున్నాడు, దేవుడు రాసుకున్నాడు ఒకటి, కానీ మనిషి మార్చుకున్నాడు ఇంకొక విధంగా. చూసారా? ఇంకా చూడగలిగితే కీర్తన గ్రంథం 106, కీర్తన గ్రంథము 106వ అధ్యాయము 29వ వచనం. వారు తమ క్రియల చేత ఆయనకు కోపము పుట్టింపగా వారిలో తెగులు రేగెను. ఏం చేశారటండి ఈ మనుషులు? దేవుడికి ఏం చేస్తున్నారటండి ఇక్కడ చూడండి. వారు తమ క్రియల చేత ఆయనకు కోపము రేపగా. మనుషులు ఈ భూమి మీద చేస్తున్న క్రియలు ఎలాంటివి? ఏ క్రియలు చేయమన్నాడంటే దేవుడు? సత్క్రియలు, మంచి పనులు చేయమని ఈ భూమి మీదకి మనిషిని పంపిస్తే మంచి పనులు చేయక, సత్క్రియలు చేయక చెడు పనులు చేస్తున్నాడట మనిషి. ఈ చెడు పని చేసి ఏమైపోతున్నాడట? దేవునికి కోపము రప్పిస్తున్నాడట. చూడండి, దేవునికి కోపం రప్పిస్తున్నాడు. మరి దేవుని కోపం రప్పిస్తే ఊరుకుంటాడా? ఏం పంపించాడట ఈ ప్రపంచం మీదకి? తెగుళ్ళు పంపాడట. ఏంట తెగుళ్ళు? రోగాలు పంపించాడు దేవుడు. ఏ ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా ఖాళీ లేదు, ఎంబీబీఎస్ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా ఖాళీ లేదు, నరాలు చూసే డాక్టర్ దగ్గరికి వెళ్ళినా ఖాళీ లేదు, నీ కన్నులు చూసే డాక్టర్ దగ్గరికి వెళ్ళినా ఖాళీ ఉండదు, ముక్కు నోరు చూసే డాక్టర్ దగ్గరికి వెళ్ళినా ఖాళీ లేదు. అవయవాలు చూసినా రోగాలే. ఈ శరీరంలో ఎన్ని రోగాలు వచ్చేస్తున్నాయి చూడండి. ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఎవరు పంపించారు? దేవుడు పంపించాడట. ఎందుకు పంపించాడు? దేవుని మాట మనుషులు వినడం లేదట. దేవుడు రాసుకున్నాడు ఒకటి, మంచి పనులు చేయమని, కానీ మనిషి ఏం చేస్తున్నాడు? చెడు పని చేస్తున్నాడు. చెడు పని చేయడం వల్ల దేవునికి ఏమొస్తుంది? కోపం వస్తుంది. కోపం వస్తే ఏమొస్తుంది? లోకానికి ఏమొస్తుంది? రోగాలు వస్తున్నాయి. ఇప్పుడు ఆ రోగాలు రాకుండా ఉండాలంటే ఏం చేయాలి మనం? ఇప్పుడు ఆ తెగుళ్ళ నుంచి తప్పింపబడాలంటే ఏం చేయాలి మనం? ఇప్పుడు దేవునికి కోపం వచ్చే పనులను మనము చేయకూడదు.
సత్క్రియలు. చూసారా, మనం మీటింగ్ పెట్టామా? మంచి క్రియలు. దేవుని కోసం మన ధనాన్ని, దేవుని కోసం మన అవయవాల్ని, దేవుడు ఇచ్చిన ఈ శరీరాన్ని ఒక దినమంతా దేవుని సన్నిధిలో గడుపుకున్నాం. ఎంతో మంచి పాఠాలను మనం నేర్చుకున్నాం. ఎంతో అద్భుతమైన పాఠాలను నేర్చుకుని దేవుని కోసం ఎన్నో పనులు చేసాం. ఆ రోజు దేవుడు రాసుకున్నాడు, అలాగా నువ్వు ఇదిగో ఈ పని చేయి అని. ఆ పని మర్చిపోయి ఈ లోకంలో 24 గంటలు తెల్లవారి మొదలుకొని రాత్రి పడుకున్నంత వరకు సంపాదన 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 అంటాడు ఒకడు. పోనీ అంత సంపాదించిన తర్వాత ఏదైనా ఎక్కడ నువ్వు తీసుకుపోతాడా? ఏమీ తీసుకుపోడండి. చిల్లి గవ్వ కూడా తీసుకుపోలేడు మనిషి. కానీ 24 గంటలు ఇక్కడ సంపాదించాలని ఆలోచిస్తున్నాడు. దేవుడు అలా రాసుకున్నాడా? దేవుడు అలా రాసుకున్నాడా మనుషుల్ని? అలా రాయలేదండి. మంచి పనులు చేయమన్నాడ దేవుడు, రాసుకున్నాడట. ఇంకా చూడగలిగితే మార్కు సువార్త 7వ అధ్యాయం 8వ వచనం. మార్కు సువార్త, మీరు దేవుని ఆజ్ఞలను విడిచిపెట్టి మనుషుల పారంపర్య ఆచారాలను గైకొనుచున్నారు. ఏ ఆచారాలు మర్చిపోయారట? ఏది మర్చిపోయారట మనుషులు? ఏం మర్చిపోయారట? ఆజ్ఞలు మర్చిపోయారట. దేవుడి మాటలు మర్చిపోయిందట ప్రపంచము. దేవుని మాటలు మర్చిపోయి ఏం చేస్తున్నారట ఈ లోకంలో? వీళ్ళకు కొన్ని ఆచారాలు పెట్టుకున్నారట. వీళ్ళు ఈరోజు అమావాస, ఈరోజు పౌర్ణమి, ఈరోజు ఈ పూజ, రేపు ఇంకొక పూజ. ఇవన్నీ ఎవరు నిర్ణయించుకున్నారు? దేవుడా? మనుషులేనండి. దేవుడు అలా చేయమని చెప్పడం లేదు. కానీ మనుషులు మాత్రము ఆచారాలను తయారు చేశారట. ప్రతిదానికి ఆచారమే. కుడి చేతితో డబ్బులు ఇవ్వాలి, ఎడం చేతి ఇస్తే తీసుకోరు. తీసుకుంటారా? తప్పు. ఆ చేతితో ఇవ్వకూడదు. ఏ చేతితో ఇవ్వాలి? కుడి చేతితో ఇవ్వాలి. మరి కొత్తగా పెళ్ళైన వాళ్ళకి ఇంట్లో అడుగు పెట్టాలి. ఏ కాలు పెట్టాలి? కుడికాలే పెట్టాలి. పోనీ ఇంత కుడికాలు పెట్టిందా? వచ్చిన తర్వాత అత్త మామకి మరుదులతో మంచుకుంటుందా? మరి సరిగ్గా మంచి కాలే పెట్టింది, కుడికాలు పెట్టింది. మరి కుడికాలు పెట్టిన తర్వాత అందరితో మంచుకుండాలిగా. అది ఈ ఆచారాలు ఎవరు పెట్టారు? ఈ ఎడంకాలు లేకపోతే ప్రాబ్లం మరేటి? ఇప్పుడు కుడికాలు పెట్టింది, ఎడంకాలు మంచిది కాదు. ఎడంకాలు మరి పెట్టడం లేదా? ఎడమ కాలన్నా ఎడమ చెయ్యన్నా అదొక నీరసంగా చూస్తారు దాన్ని. చూసారా ఎలాగ చూడండి ఆచారాలని ఎలాగా మనకి పెడుతున్నారని. అంటే ఎవరు పెట్టారు ఇవన్నీ? అసలు ఈ కాలు తీసి ఆ కాలు వేస్తేనే, ఆ కాలు తీసి ఈ కాలు వేస్తేనే ఈ శరీరం అంతా వెళ్తుంది లోపలికి. ఈ కాలు లేకపోతే ఆ కాలు వెళ్దు, ఆ కాలు లేకపోతే ఈ కాలు వెళ్దు. ఇంకెందులో కుడి కాలే పెట్టాను అంటాడు. మరి ఎడం కాలు తీసుకెళ్ళి అక్కడ నెత్తి మీద పెట్టుకోవాలంటే ఆచారాలండి ఇవన్నీ మూఢనమ్మకాలు. అసలు దేవుడు చెప్పాడు ఇలాంటివి, ఇలా ఇదే పెట్టాడు. మళ్ళీ మంచి ముహూర్తం తీస్తాడు. బాబు పోయింది కానీ సరైన ముహూర్తం తీసాను అంటాడు. సరైన ముహూర్తం తీస్తారు, చక్కగా పెళ్లి చేస్తారు. పెళ్లి చేసి 4 రోజులకో 15 రోజులకో భార్య ఏమో పుట్టింట్లో ఉంటుంది, ఈడేమో నట్టింట్లో ఉంటాడు. మరి ఎంత మంచి ముహూర్తాన్ని తీశాడు కదా. మరి ఎందుకు విడాకులు అయిపోయి? అంటే ముహూర్త బలం లేదా? చాలేదా దానికి? ముహూర్త బలం చాలేదా? మరి మంచి పవర్, మరి ఇంచుమించు 25,000, 30,000, ₹1,00,000 సంభావన ఇచ్చారు పంతులు గారికి. పని చేయలేదా? అంటే ఈ ఆచారాలేనండి ఇవన్నీ. ఆచారాలే, మూఢనమ్మకాలు. దేవుడు రాసుకుంది ఒకటి, మనిషి చేస్తుంది ఇంకొకటి. ఇలా చేయమని ఎక్కడ దేవుడు చెప్పలే, కానీ మీరు మాత్రము చెప్తున్నారు, మీరు మాత్రము చేస్తున్నారు. ఈ రోజుల్లో వారి దగ్గర నేర్చుకుని ఈ మధ్యలో క్రైస్తవులు కూడా చేస్తున్నారు. తెలుసా? పాస్టర్ గారికి తెలియకుండా ముందు పంతుల దగ్గరికి వెళ్ళి ముహూర్తం అడిగేస్తారు. ముహూర్తం అడిగేసి పలానా రోజు నా కొడుక్కి పెళ్ళి అని చెప్తారు. చూసారా? అంటే వీళ్ళు కూడా ఎలాగొన్నారు క్రైస్తవులు కూడా? ఆచారాలు. ఈ ఆచారాలు ఎక్కడి నుంచి వచ్చాయి వీళ్ళకి? ఒకప్పుడు హిందువులు కనుక మనందరం
ఆ మూఢనమ్మకాల్లో ఇంకా క్రైస్తవులు చాలామంది ఉన్నారు. పారంపర్య ఆచారాలు, ఈ పెళ్ళికి ఈ బట్టలే కట్టుకోవాలి, ఇంట్లో దిగినప్పుడు ఈ బట్టలే కట్టుకోవాలి, చాలా అండి, చాలా పనులు చేస్తుంటారు. చాలా ఆచారాలు అని అంటే మన దేశంలో ఉన్న ఆచారాలు, పారంపర్య ఆచారాలు ప్రపంచ దేశంలో ఎవరి దగ్గర ఉండవు. అన్ని ఆచారాలు చేస్తారు, అన్ని పాటిస్తారు. అన్ని దేశాల కంటే అడుక్కున్న దేశంలో 100 మంది. ఏది పాటించిన దేశము అమెరికా దేశము డెవలప్మెంట్లో ఎత్తుకెళ్ళిపోతుంది. అన్నీ పాటించిన దేశం భారతదేశం అన్నిటికంటే అడుక్కెళ్ళిపోతుంది. చూసారా ఎలాంటి ఆచారాలండి ఇవి దేవుడు చెప్తాడండి అలాగా? అలాంటివి ఎప్పుడు దేవుడు చెప్పడం. అందుకే ఇక్కడ చెప్తున్నాడు, అలాంటి ఆచారాలు నా సన్నిధిలో పనికిరావు. మీరు క్రైస్తవులుగా దేవుని కోసం బ్రతికిన వారైతే వాక్యం ఏం చెప్తుంది, దేవుడు ఏం చెప్పాడు, ఏం చేయమన్నాడు అది మాత్రమే చేయండి, లేనిపోనివన్నీ మీరు చెయ్యొద్దు నాయనా అని చెప్తున్నాడు దేవుడు. చూసారా పారంపర్య ఆచారాలను చేస్తారట. ఎవరు చెప్పారు ఇలాంటి ఆచారాలు చేయమని? మనుషులే, దేవుడు చెప్పలే, మనిషే చెప్పుకుంటున్నాడు ఇలాంటివన్నీ. ఇంకా చివరిగా చూసుకుంటే ఏం చూసాం? ఆదికాండము 6వ అధ్యాయము, ఆదికాండము 6వ అధ్యాయం 11 వచనం, 6:11 చూడండి. భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయి ఉండెను. ఈ లోకం అంటే ఈ లోకంలో ఎవరున్నారండి? భూలోకంలో మనుషులేనండి. ఈ భూలోకంలో మనుషులు ఉన్నారు. మనుషులతో పాటు ఏమున్నాయి? 84 లక్షల జీవరాశులు ఉన్నాయి. 84 జీవరాశులు ఏదైనా చెడిపోయిందా? పాటిస్తుందా ఏదైనా? ఈరోజు ఇది తినకూడదు అని ఆలోచిస్తుంది ఎప్పుడైనా? ఇది నేను తినకూడదు అని ఆలోచిస్తుందా? ఆలోచించదు. ఒక పాము ఒక కప్పను మింగేస్తుంది. పాము నోట్లో ఉంది కప్ప, పాము నోట్లో కప్ప ఉంది, పాము ఏమో కప్పను మింగిస్తుంది. కప్ప ముందులో ఏం తిరుగుతుంది? ఒక ఈగ తిరుగుతుంది. ఈగని మింగడానికి ఇచ్చొస్తుంది. అసలు ఇదే ఇంకొక దానికి ఆహారం అయిపోతుంది, ఇదేమో ఇంకో దానికి మింగడానికి తిరిగి చూస్తుంది. అలాగ ఉన్నాయి మన ఆచారాలు భారతదేశంలో. ఈడే ఆచారాలు పాటించుకొని సాతాను మాయలో పడిపోయి పెద్ద ఘటసర్పం చేతిలో ఉన్నాడు ఈడు ఈ పడిపోయినాడు చాలక ఇంకెక్కడిని పడేయడానికి మింగేయడానికి ఇంకో ఎదుటిని ఏగని మింగేయడానికి చూస్తున్నాడు ఈడు. చూసారా ఈ ప్రపంచంలో ఉన్న సకల జీవరాశులు ఏవి చెడిపోలేదు, సృష్టిలో ఏది చెడిపోలేదు. సాక్షాత్తు దేవుని కుమారులైన దేవుని పిల్లలమైన ఈ భూమి మీదకి వచ్చిన మనుషులు మాత్రమే భూలోకములో చెడుతనముతో నిండిపోయారట. అదండి వీళ్ళ ఆచారాలు, వీళ్ళ మూఢనమ్మకాలు, వీళ్ళ తలరాతలని చెప్పుకుంటూ మనుషుల్ని భ్రమలో పెట్టి వ్యాపారం చేసుకుంటున్నారండి చాలామంది. ఈరోజు మంచిది కదా అంటాడు. ఈరోజు పెళ్లి చూపులకి వెళ్ళాలంటే ఏం కాదు, మంచి రోజు కాదంట. శుక్రవారం మంచిది కాదు, శనివారం మంచిది కాదు, ఆదివారం మంచిది కాదు, ఒక్కొక్క వారం ఒక్కోలాగా నలిపేస్తుంటుందట. నలిపేస్తుందండి. ఎప్పుడైనా నలపడం చూసారా? దినము నలపడం ఎప్పుడైనా చూసారా? దినము ఎవరినైనా ఇబ్బంది పెట్టినట్టు మీకు ఎప్పుడైనా చూసినారా? ఉంది తెలుసా? బైబిల్లో ఉంది ఆ మాట. ఏ దినము ఆ దినము గురించి ఆలోచిస్తుందట. మత్తయి సువార్తలో ఉంటుంది మాట. ఈ దినాన్ని ఎంతమందిని నేను వేసేయలే, ఎంతమందిని నేను ముంచుకెళ్ళిపోలే, ఎంతమందిని ఈ భూగర్భంలోకి తీసుకెళ్ళిపోలే, అది ఆలోచిస్తుంటే ఈ మనిషి ఏమేమి ఆలోచిస్తున్నాడు? ఈరోజు మంచిది కాదు. మరి ఏ రోజు మంచిదిరా చెప్పమానండి. ఈరోజు ఒకవేళ మంచిది కాదని చెప్పాడు అనుకోండి, మరి ఈరోజు ఏమైపోవాలి? మొత్తం చెడిపోవాలి, అంత పోవాలి, ఏటి ఉండకూడదు. చెడిపోయిందంటే అర్థం ఏంటి? నీకు ఒక పుండు అయ్యింది, అక్కడ ఏమైపోయింది? కుళ్ళిపోయింది. కుళ్ళిపోయిందంటే అర్థం ఏంటి? పోయింది అక్కడ, అంతే కదా.
మరి దినం పోయింది అన్నాడు. దినం పోతే మరి ఆ దినములోట ఏమేమి ఉంటాయి అన్నీ పోతాయి కదా, ఆ దినమంతా పోతుంది కదా, చెడిపోద్ది కదా. అర్థమవుతుందా? దేవుడు కలిగించిన ప్రకృతిని తప్పు పట్టే మనిషి, దేవుడు సృష్టించిన సృష్టినే తప్పు పడుతున్నాడు మనిషి. ఈరోజు మంచిది కాదు, ఈ గడియలో టాపులకి వెళ్ళకూడదు, మంచి గడియలు చూసి మనం అత్తలకి వెళ్ళాలి. ఈ విశ్వాన్ని దేవుడు సృష్టిస్తే వీడు ఏలు మీద లెక్క పెట్టేస్తుంటాడు అంత. ఈ ఇంత బుక్ కొడితే ఆ బుక్ పట్టుకుని ఏలు మీద లెక్క పెట్టేస్తుంటాడు. ఆ బుధుడు, శుక్రుడు, శని, ఆ రాహు, కేతువు, అది తిరుగుతుంది ఎక్కడ, ఇది తిరుగుతుంది అక్కడ, ఈడేటి దగ్గరికి వెళ్ళి చూసినట్టే. ఈ భూగోళంలో ఈడు ఎక్కడ చిన్న గోళం, ఆ గోళంలో ఈడు నలుసు లాంటి ఎక్కడ పడి ఉన్నాడు. ఈడేమో గ్రహాల గురించి చెప్తూ ఆ గ్రహాలకేమో పేర్లు, ఆ గ్రహాలకి ఇంకా పేర్లు పెట్టాడు. వాటికి రాశులు, రాశి ఫలాలు, మేషరాశి, కుంభరాశి, ధనుర్రాశి, రాశుల పేర్లు పెట్టాడు వాటికి. వాటిని చూసి ఇక్కడ నీ జాతకం చెప్తాడటాడు, నీ బ్రతుకు గురించి చెప్తాడట, నీ తలరాతలు చెప్తాడటాడు. తలరాతలు రాసేది దేవుడే నీ తల మీద రాతలు రాయలేదు, దేవుడే తన గ్రంథం ముందు రాసుకున్నాడు. ఏమని? ఇదిగోనా నీ భూమి మీదకి వెళ్ళి నువ్వు ఇన్ని సంవత్సరాలు బ్రతుకు, ఇన్ని సంవత్సరాలు బ్రతుకు, నువ్వు ఎలాగ బ్రతుకుతావో బ్రతుకు, నీ ఇష్టం. కానీ ఒకరోజు నీకేం చెప్తాను, లెక్క అడుగుతా. యెషయా గ్రంథంలో ఈ మాట ఉంటుంది. ఓ యవ్వన కాలం ముందు యవ్వనడమా, తినుము, త్రాగుము, సంతోషించుము, నీకు నచ్చినట్టు నువ్వు తిరుగుము, కానీ ఒక దినాన్ని అన్నిటిని గురించి లెక్క నాకు అప్పగించాను అంటున్నాడు దేవుడు. దేవుడి దగ్గర దేవుడు ఈ ప్రపంచంలో ఉన్న వారందరికంటే పెద్ద లెక్కల మేస్టర్ అతను. నీ అడుగు జాడలు లెక్క పెట్టేవాడు. నువ్వు ఎన్ని రోజులు, ఎంత టైం, ఎక్కడ పడుకుంటున్నావో, ఎప్పుడు లెగుస్తున్నావో, ఎక్కడ నడుస్తున్నావో, నువ్వు ఏం పని చేస్తున్నావో, నువ్వు ఎలాంటి ఆలోచన బుర్రలోకి వస్తున్నాయో, రేపు ఏం చేయాలనుకుంటున్నావో, ఎలా బ్రతకాలనుకుంటున్నావో, ఎవరిని వేసేయాలనుకుంటున్నావో, ఎవరిది దోసుకోవాలనుకుంటున్నావో అన్నీ దేవుడికి తెలిసిపోతుంది. దేవుడి నుంచి తప్పింపబడలేం మనము. అందుకే దేవుడు ఏమన్నాడు, నీ తలంపుల కంటే నా తలంపులు ఎంత దూరం అని చెప్పాడు. ఆకాశమునకు భూమికి ఎంత దూరం ఎవరైనా చెప్పగలడా? ఏ శాస్త్రవేత్త చెప్పగలడా? ప్రపంచంలోనికి ఎంతోమంది శాస్త్రవేత్తలు అనేవారు ఈ భూమి మీదకి వచ్చారు. ఎప్పటికి చెప్పమనండి, ఈ భూమి నుంచి ఆకాశానికి ఎన్ని కిలోమీటర్లు ఈ దూరం ఉందో చెప్పగలడా ఎవడైనా? చెప్పలేడండి. ఈ ఆకాశాన్ని దేవుడు ఏంతో కొలిచాడట, తన జ్ఞానంతో కొలిచాడట. అది ఎన్ని జ్ఞానాలు ఉండాలో దేవుడు చేసుకున్నాడు దాన్ని. ఎంత ఎడల్పు ఉండాలో ఈ ఆకాశానికి దేవుడు కొలతలు తీసుకున్నాడట. ఈ భూమి ఎంత ఎడల్పు ఉండాలో దాని కొలతలు తీసుకున్నాడట దేవుడు. ఈ భూమి ఎంత బరువు ఉండాలో ఆ బరువు కూడా ఎంత ఉండాలని దేవుడు తీసుకున్నాడట. భూమి మీద గాలి ఎంత ఉండాలో దాన్ని కూడా దేవుడు కొలత పెట్టి ఉంచాడట. ఈ భూమి మీదకి ఎంత వర్షం కురవాలో కూడా దేవుడు దాన్ని రప్పించగలడట దేవుడు. అంతే చూడండి, ప్రతి దానికి దేవుడు లెక్కలు కట్టి ఉంచున్నాడు. దేవుడు ప్రతి దానికి రాసి పెట్టుకున్నాడు. భూమి 24 గంటలు మాత్రమే తిరగాలి, లెక్క తప్పిపోకూడదు. చూసారా, ప్రతి దానికి రాసుకున్నాడు దేవుడు. ప్రకృతిలో ఉన్న వస్తువులనే దేవుడు రాసుకోలేదు, మనుషులు రాతలను కూడా దేవుడు రాసుకున్నాడు. ఏం రాసుకున్నాడు? సత్క్రియలు చేయమని రాసుకున్నాడు. మరి మనిషి ఏం చేస్తున్నాడు? చెడు క్రియలు చేస్తున్నాడు. ఇప్పుడు చెడు క్రియలు చేసిన వాడికి దేవుడు ఏం చేయాలి? శిక్ష ఇవ్వాలా లేదా? అందుకే ప్రపంచంలోనికి దేవుడు ఏం పంపిస్తున్నాడు? విపత్తు మీద విపత్తులు, రోగాల మీద రోగాలు, తుఫాన్ల మీద తుఫాన్లు, భూకంపాల మీద భూకంపాలు, ప్రళయాలు, ఎన్ని రప్పిస్తున్నాడండి దేవుడు. ఇప్పటికైనా ఆ దేవుడు ఎవరో తెలుసుకోగలుగుతున్నారా మనుషులు? ఆ దేవుడిని ఇంకా ఎప్పటికీ తెలుసుకోవట్లేకపోతున్నారండి. మేము చేస్తున్న
అక్రమాల వలనే, మేము చేస్తున్న దుష్కార్యముల వలనే ఈ ప్రకృతి మా మీద తిరుగుబాటు చేస్తుందన్న సంగతి మనుషులుగా మర్చిపోతున్నారు. చూసారా, మనుషులు మర్చిపోతున్నారు. వీళ్ళందరినీ మార్చడానికే, ఆ దేవుని ఉగ్రత నుంచి మనుషుల్ని తప్పించి పరలోకానికి తీసుకెళ్ళడానికే ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడండి. ఎందుకు వచ్చాడండి యేసుక్రీస్తు? ప్రతి మనిషిని పరలోకానికి తీసుకెళ్ళడానికే. అందుకే నేనే మార్గము, సత్యము, జీవమై ఉన్నానని దేవుడు తెలియజేశాడండి. ఆ యేసుక్రీస్తు ద్వారా మనం ఎక్కడికి చేరుకోవాలి? పరలోకానికి చేరుకోవాలి. పరలోకానికి చేరుకోవాలంటే ఏం చేయాలండి? సత్క్రియలు చేయాలి, దేవుని పనులు చేయాలి. అలా చేస్తేనే దేవుడుండి లోకానికి చేరుకుంటాం. లేదనుకుంటే ఎక్కడికి పోతామండి? మనం అందరము నిత్యమైన నరకానికి పోతాం. దేవుడు తలరాతలను రాయడు. నువ్వు దొంగగా మారు, నువ్వు వ్యభిచారిగా మారు, నువ్వు ఎవరిదైనా దోసుకో, ఎవరిదైనా దాచుకో, ఇలాంటి రాస్తాడండి దేవుడు? అలాగ రాస్తాడండి దేవుడు. అలాగ రాస్తే దేవుడే పక్షపాత అయిపోతాడు. కనుక దేవుడు అలాంటి తలరాతలను రాసే దేవుడు కాడు. మంచి రాతలు రాశాడు. సత్క్రియలు చేయమన్నాడు, మంచి పనులు చేయమన్నాడు. అందుకే ఆ మంచి పనుల కోసమే మనం తెలుసుకోవాలి. ఆ మంచి పనులు మనం చేస్తే దేవుడుండే లోకానికి చేరుకోగలం. చెడు పని చేస్తే నిత్య అగ్నిగుండానికి చేరిపోతాం. కనుక నిర్ణయం ఎవరికి ఇచ్చాడండి? మనకే ఇచ్చాడు. నిర్ణయించుకో. మంచి పని చేసి దేవుని దగ్గరికి వెళ్తావా, చెడు పని చేసి నరకానికి పోతావా? నిర్ణయం నీదే అని మనకే విడిచిపెట్టాడు. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన, దయ కలిగిన మా కన్న తండ్రి, ఇంతవరకు తండ్రి నీ లేఖనాలను మేము పరిశోధన చేసాం తండ్రి. మనిషి యొక్క నుదుటి రాతలు రాసేది నువ్వు కాదు తండ్రి. ఈ లోకంలో అబద్ధాలని, తంత్రాలని కల్పించి మనుషుల్ని మాయ చేసి నీకు దూరం చేయుచున్నారు తండ్రి. నీ అద్భుతమైన మాటలను మేము తెలుసుకున్నాం తండ్రి. మనిషి తన స్వదాసిద్ధంగా తండ్రి తొలరాతలను రాసుకుంటున్నాడు. దేవుని పని చేయక ఈ లోకంలో ఈ వివిధమైన తంత్రములతో కల్పించుకొని మనిషి దేవునికి దూరం అయిపోతున్నాడు తండ్రి. ప్రతి మనిషిని రక్షించుటకే యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చి మా కొరకు తండ్రి తన ప్రాణాన్నే పెట్టి రక్షించాడు తండ్రి. చాలా అద్భుతమైన మాటలు మేము నేర్చుకున్నాం తండ్రి. మా జీవితంలో వాటి ప్రకారం బ్రతకడానికి నీ పిల్లలు నీ మాటలు విన్నారు తండ్రి. విని విడిచిపెట్టేవారు కాక వాటిని గ్రహించి వాటి ప్రకారం బ్రతికేలాగా ఆశీర్వదించి దీవించమని నీ ప్రియకుమారుడు మా రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామములో ప్రార్థనని సమర్పిస్తున్నాం మా కన్న తండ్రి. ఆమేన్.